అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, మీ కొరకు ఆత్మీయ ఆహారాన్ని పంచడానికి దేవుడు ఈ ఉదయకాలమున నాకు ఈ అవకాశాన్ని అనుగ్రహించాడు. కాబట్టి కొన్ని నిమిషాలు దేవుని యొక్క ప్రేమను మనము ధ్యానిద్దాం. ఆయన ఎలా మనల్ని ప్రేమించాడో దాని విషయమై నేను మీతో పంచుకోవాలని కోరుతూ ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాను. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అయితే ఏం చేయాలి? నేను మారాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తే నీవేం కావాలి? మారాలి. కాబట్టి ఆయన శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ మనలను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఆయన ప్రేమ మనము వర్ణించలేం. అయితే బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాటలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనగా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ ఎంతో అని వ్రాయబడ్డది. అనగా ఆయన ప్రేమ ఎంతగా ఉందో ఎవరు వర్ణించలేరు. ఎత్తు ఉందా, లోతు ఉందా, వెడల్పు ఉందా, ఎవ్వరూ ఆయన ప్రేమను చెప్పలేరు. బైబిల్లో కొన్ని ఆయన ప్రేమ గుణాలను వ్రాసి పెట్టబడి ఉంది. ఆయన ప్రేమ ఎలా ఉందంట తెలుసా అండి? ఆయన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆయన బలిగా అర్పించాడు. ఎవరైనా ఆ విధంగా చేస్తారా అండి? ప్రభు యొక్క ప్రేమ తన కుమారుణ్ణి మరణించే విధంగా మన కొరకు పంపించాడు దేవుడు. మనము రక్షణ లేని వారమై ఉండగా, పాపము చేస్తూ నరకానికి వెళ్ళిపోయే వారమైన మనము, దేవుడు మనల్ని నరకానికి పోకుండా ఆ మోక్ష మార్గంలో పరలోకానికి రావడానికి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మనము మారాలని ఆశతో ఆ ప్రేమను చూపిస్తున్నాడు. నిజమే, దేవునికి స్తోత్రం. అపోజిడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఆయన చక్కగా ఈ మాటను వివరిస్తూ ఉన్నాడు. ఏమని రాశాడంటే, నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. దేవుణ్ణి నమ్ముకొని ప్రేమ లేని వారైతే ప్రయోజనమేమీ లేదు. కాబట్టి దేవుని ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, దేవుని ప్రేమ త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును. దేవుని ప్రేమ ఎంత చక్కగా పౌలు గారు వర్ణించారో ఈ మాటలను బట్టి మీరు అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. ఆయన మనల్ని ఎలా ప్రేమించడం అంటే, తన ప్రాణమును సిలువలో బలి అయ్యేంత వరకు ఆయన కుమారుణ్ణి సమర్పించాడు. అది దేవుని ప్రేమ. వింటున్న నీవు ఈ రోజున మార్పు లేకపోతే నీవు మారాలి. నీ కొరకు యేసు ప్రభుల వారు ప్రాణాన్ని అర్పించే విధంగా తను మనల్ని ప్రేమించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అదియు కాకుండా దేవుడు ఇంకా ఏమని మాట్లాడుతున్నాడనంటే, నీవు ఈ రోజున మార్పు చెందాలి.
ఎందుకంటే నేడే రక్షణ దినం. రేపు నీ దినం కాకపోవచ్చు. ఈ రోజుల్లో చూస్తూ ఉంటే ఎన్నో రకాలైన ప్రమాదాలకు మనుషులమైన మనము గురి అవుతూ ఉన్నాం. తెలియకుండానే యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి, అపాయం వస్తూ ఉంది. నిజమే దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నో సందర్భాల్లో మనకు తెలియజేస్తూ నీవు మారాలని, నేను మారాలని ఈ యొక్క మాటలను ఈ రోజున తెలియజేస్తూ ఉన్నాడు. యుగాలు మారినా, కాలాలు మారినా యేసు ప్రేమ ఒకే రీతిలోనే ఉంటుంది. ఆ దేవుడు మొదట నన్ను ఏ విధంగా ప్రేమించాడో ఇప్పుడు కూడా అదే విధంగా ప్రేమిస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన ప్రేమలో మార్పు లేదు. మనం మారిపోతూ ఉంటాం. డబ్బును చూస్తే మారిపోతాం, హోదాను చూస్తే మారిపోతాం, మనకి ఇంకేదైనా ఘనత వస్తే మారిపోతాం, ఆస్తి అంతస్తులు వస్తే మారిపోతాం. కానీ దేవుని ప్రేమ మాత్రము అప్పుడు నన్ను ఏ విధంగా ప్రేమించాడో ఇప్పటికీ అదే విధంగా ప్రేమిస్తూ ఉన్నాడు. అది దేవుని ప్రేమ. కాబట్టి దేవుడు ఎలా మనల్ని శాశ్వతంగా ప్రేమిస్తున్నాడో దీనిని బట్టి మనం చూడగలం. నేను ఎన్నో పొరపాట్లు చేసినను, కొన్నిసార్లు అబద్ధమాడినను, తిట్టినను, దేవుడు నాకెందుకు ఇలా చేశాడు అని నేను అనుకున్నాను. ఆయన ప్రేమ నా ఎడల తగ్గలేదు. హల్లెలూయా. ఎందుకు నన్ను అలా ప్రేమిస్తున్నాడనంటే, వీడు నా మార్గంలో రావాలి, వీడు మారాలి. అందుకే నిన్ను కూడా శాశ్వతంగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకసారి ఆయన ప్రేమను మీరు జ్ఞాపకం చేసుకోవాలని ఈ మాటల ద్వారా మీకు తెలియజేస్తూ ఆయన మార్గంలోనికి మీరు రావాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.